మాట్లాడుకుంటున్నాం. మంచిది నాన్న. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును శ్రీ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలు తల్లి. అందరికీ ఆశీర్వాదాలు, అందరికీ శుభాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది అత్యంత శుభదినం. ప్రభువారు మనకిచ్చినటువంటి విశ్రాంతి దినం. ఆరాధన కోసం ప్రత్యేకంగా నా బిడ్డలారా ఆరాధించుకోండి. ఈరోజు వారం రోజుల్లో 6 రోజులు కష్టపడ్డారుగా, ఈరోజు మీరు సంతోషంగా విశ్రాంతిగా ఉండండి. ఏ కష్టము చేయొద్దు. ఈ యొక్క ఆరాధనలో పరవశించండి అని దేవుడు మనకిచ్చిన విశ్రాంతి దినం కనుక ఆ క్లాక్ తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఒక బ్యాటరీ ఉంది, అది సెట్ చేయించు, నాకు ఎదురు పెట్టండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఒక కొత్త అంశంతో మాట్లాడబోతున్నారు. అంశం ఏంటంటే భక్తిపరులైన వారికి, భక్తులకు ఎదురయ్యే కంచెలు. కంచె అంటే ఏంటమ్మా? కంచె ఒక ప్రొటెక్షన్, ఒక ఏమంటారు హద్దు. సో భక్తిపరులకు ఎదురయ్యే కంచెలు 3 రకాలు ఉంటాయంట. వాటి గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, నాతో కూడా అర్థమయ్యేలాగున ఈ యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకొని పోగునుగాక. చూడండి, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ మీరు నేర్చుకొని ఎవరికి నేర్పాలి? ఈ వాక్యాన్ని మీ పిల్లలకి ఫస్ట్ నేర్పాలి. చర్చికి రాని మీ భర్తలు ఉంటే వారికి నేర్పాలి. అయ్యా, కంచెల గురించి చెప్పాడు ఈరోజు దేవుడు. 3 కంచెలు ఉంటాయంట. అంటే అతనికి కూడా, వారికి కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ని చూసి చక్కగా నువ్వు ఎక్కువసేపు కాకుండా 3 ముక్కలు చెప్పావంటే వారికి అర్థమవుతుంది. వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి వారికి దేవుడు సహాయం చేస్తారు. కనుక అమ్మ, భక్తి చేయడం అంటే ఈ రోజుల్లో అంత కష్టమైనది కాదు, అంత సులువైనది కాదు. భక్తి యేసయ్యని మార్గము చాలా సులువైనది. నా కాడి చాలా సులువైంది అంటున్నాడు ఆయన. నా కాడి చాలా భారమైంది అంటల్లా. కనుక ప్రియమైన పిల్లలారా, మీరు జాగ్రత్తగా వినండి నాన్న. ఆయన కాడి చాలా సులువైనది, ఆయన భక్తి చాలా సులువైనదట. అందుకని మనం ఏం చేయాలంటే ఆ భక్తిలో ముందుకు సాగిపోతూ మన చుట్టూ ఉండే కంచెలు ఏమిటవి, వాటి గురించి ఈరోజు దేవుడు మనకి వివరించబోతున్నారు. దేవునికి ఒక స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము, సోమరి వాని చేను నేను దాటిరాగా, తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా. చాలు. సోమరి వాని చేను నేను దాటిరాగా అంటున్నాడు. తెలివి లేని వారి చేను నేను తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాగా అంటున్నాడు. ఇక్కడ తెలివి లేని వారు ఎవరు అంటే, దేవుడికి వారు లోబడరు, దేవుని మాట వినరు, మందిరానికి రారు, చెయ్యొద్దు అన్న పనులు చేస్తారు. జబర్దస్త్గా చేస్తా, ఖచ్చితంగా చేస్తా, బరాబర్ చేస్తా అంటాడు. ఎవడాడు? వాడు ఏ కంచెలో ఉన్నాడు? దేవుని కంచెలో ఉన్నాడా? సాతాను కంచెలో ఉన్నాడు. నిజంగానే కొట్ట చప్పట్లు గట్టిగా, మీకు అర్థమవుతుంది. ఆ దుష్టుని చేతిలో కంచెలో ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వాక్యము. అమ్మా,
నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యకూడని కదా అక్కడ చెయ్యగోరని చెయ్యగోరని అన్నా చెయ్యకూడని అన్నా ఒకటేలే మీనింగ్. చూసారా, చెయ్యాల్సిన మనిషి మేలు చెయ్యక చెయ్యవలసినటువంటి మేలు చేయట్లేదంట. వాడు ఎవడయ్యా అంటే దుష్టుని కంచెలో ఉన్నవాడు. చెప్పండి మొదటి కంచె ఏంటది? దుష్టుని కంచె. ఇప్పుడు వాక్యం విన్న తర్వాత మనము ఎవరి కంచెలో ఉన్నామో మన అంతరాత్మ మనల్ని గద్దించునుగాక, మన అంతరాత్మ మనల్ని నడిపించునుగాక, మనలో ఉన్న లోపాలను సరిదిద్దునుగాక. నువ్వు అనుకుంటున్నావేమో నేను దేవుని కంచెలో ఉన్నానని, కానీ దుష్టుని కంచెలో ఉన్నవాడంట ఏం చేస్తాడంట? చెయ్యకూడని వాటిని చేస్తాడంట, చేయవలసినవి చెయ్యాడంట. దేవునికి స్తోత్రం. అందుకనే ఈ భక్తులు అంటే భక్తులు అనుకున్న వాళ్ళు సాతాను కంచెలో ఉన్న వాళ్ళు. భక్తి లేదు వారికి, రక్షణ లేది. అసలు ఆ వ్యక్తి సైతాను కంచెలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే వాడు కీడే చేస్తాడు, కానీ వాడికి మేలు చేయడం అనేది తెలియదంట. అరే ఓబ్లేసా బాప్తిసం తీసుకోరా, రే దినేషా, రే బబ్లుగా బాప్తిసం తీసుకోలేను. పక్క పోయి అంటాడు నాకు అప్పుడే బాప్తిసం తీసుకున్నప్పుడు నేనేం చేయాలా? ఈ లోకాన్నంతా నేను అనుభవించొద్దా? ఈ పాపాన్ని జుర్రుకోవద్దా? వాడు ఆ స్థితిలో ఉన్నాడు. ఇదే లోకం అనుకుంటున్నాడు. నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను కదా, ఆడ కాంగో కొడుతున్నాను కదా, ఇంకా పాస్టర్ గారు ఏదైనా చెప్తే చర్చి పనులు చేస్తున్నాను కదా. ఇది భక్తి కాదు నాయన, ఇది భక్తి కాదు, పరిచర్య. నీకున్న ఆ ఇంట్రెస్ట్ మీద నువ్వు చేసే పరిచర్య, ఇది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. ఈ పరిచర్య నిన్ను పరలోకానికి తీసుకెళ్లేది ఏంటంటే నువ్వు చెయ్యవలసినవి చెయ్యాలా, చెయ్యకూడనివి చెయ్యకూడదు. ఏం పర్లేదులే, ఏమైతుంది ఈరోజు భక్తి అంటే ఆదివారము వచ్చి వాక్యం వినడము, సాయంత్రం అయితే వెళ్ళి మొగల్ రేకులు చూడడం కాదమ్మా. నా మాట మీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తి అంటే చెయ్యకూడదు చెయ్యవద్దు అన్నాయి చేయకుండా ఉండాలి. ఇక్కడికి వస్తావు, స్తోత్ర ప్రభా స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా అంటావు. సాయంత్రం అయితే మొగల్ రేకుల దగ్గర కూర్చుంటావు, లేకపోతే ఇంకేదో ఓటీటీలో వచ్చే సినిమాలు చూస్తావు. ఇప్పుడు వీళ్ళు ఎవరమ్మా? ఎవరి కంచెలో ఉన్నవారు వాళ్ళు? మీరే చెప్పాలా? సాతాను కంచెలో ఉన్న వాళ్ళు. దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత నువ్వు దేవుడిని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించాలి, నాకు పరలోకం కావాలి, ఈ వ్యర్థమైన లోకం ఎంతకాలం ఉంటాను నేను? ఒక 70-80 దేవుడు బతికిస్తే ముక్కుకుంటా మూలుకుంటా అందరు చీదరించుకుంటా 100 ఏళ్ళు బతుకుతావేమో. అందుకని అంటాడు అది వ్యర్థము ఆయాసమే అంటున్నాడు కదా. నరుని ఆయుసు 70 సంవత్సరములు, అధిక బలము ఉన్నతో 80 సంవత్సరములగును, అయినను దాని వైభవము ఆయాసము దుఃఖమే. ఈ 70-80 సంవత్సరాల వైభవానికి శాశ్వతమైన పరలోకాన్ని పోగొట్టుకుంటావా నువ్వు? ఏమ్మా అనిలు, మనకేది కావాలన్నా? యేసయ్య కంచె కావాలన్నా సైతాను కంచె కావాలా? యేసయ్య కంచె కావాలి. ఇప్పుడు సైతాను కంచెలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారని దేవుడు చెప్తున్నాడు, వాక్యపరంగానే చూపిస్తున్నాడు ఆయన. ఏం చదువుకున్నాం మనం? రోమాపత్రిక 7:19 ఏం చదువుకున్నాం చెప్పండి? ఆల్రెడీ చదువుకున్నాం. చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు. వీడు మేలు చేయడంట,
సాతాను కంచిలో ఉన్నవాడు, సాతాను కబంధ హస్తాల్లో పట్టబడిన వాడు, సాతాను చూపులు చూసేవాడు, సాతాను క్రియలు చేసేవాడు చెయ్యుద్రా అనే చేస్తాడంట. అలాగే తల్లి అదే రోమపత్రిక 7 అధ్యాయము 24వ వాక్యాన్ని చదువుదాం. ఒక్క నిమిషం తల్లి ఆగండి. 20 నుంచి చదివేయండి. 20 నుంచి. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది. చూసారా, ఏదన్నా కోరని దానిని అంటే చేయకూడని దాన్ని చేసిన ఎడల దానిని చేయునది ఎవరు? నాలో ఉన్న పాపమే కానీ. పాపం అంటే ఎవడు? పాపానికి కర్త ఎవడు? వాడే దానికి కారణం. 21 మేలు చేయగోరు. చూసావా, అందుకని మేలు చేయగోరు వాళ్ళని నేను అనుకుంటున్నా, కీడే చేస్తున్నాను నేను. 22 ఒక విషయం నాకు కనబడుతుందమ్మా తేటగా. ఒక్క నిమిషం మళ్ళీ చదవమ్మా. ఓకే. అది అదే ఏమంటున్నాడమ్మా, ఏం పురుషుడు? అంతరంగ పురుషుని బట్టి నేను ఆనందించుచున్నానే గాని వేరొక నియమము. ఏంటది? పాప నియమము, సైతాను గారి నియమము. నియమం నా అవయవములలో అంటే నా శరీరం అంతా పాపంతో నిండిపోయింది. వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. వాడు చుట్టూ కంచె వేసి దానిలోంచి నేను బయటకు రాకుండా నా యేసయ్య దగ్గరికి అడుగు దూరంలో ఉంటున్నావు. యేసయ్య దగ్గరికి ఆయన దినమెల్లా నా చేతులు చాచి ఉంచాను. ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి, మీకు పద్మ తల్లి నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు యేసయ్య. నీకు అనేక సార్లు విశ్రాంతి కలుగు చేశాడు, అనేక మార్లు నేను స్వస్థపరిచాడు. ఈ రోజు కూడా నీకు బాగలేదంట కదమ్మా, నాకు ఫోన్ చేసావంటగా. నేను మిస్టేక్ ఎత్తలేకపోయాను. నాకు రాంగలోనే మాకు వార్తాహరురాలు మా సీనియర్ మెంబరు నిర్మలమ్మ గారు చెప్పారు, అయ్యా మన పద్మకిను వాళ్ళ ఆయనకు కూడా బాగలేదు. అయ్యో మొన్న సోమవారము మరి శేషు శ్రీనివాస్ ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ప్రార్థనకి ఇద్దరు చక్కగా వచ్చారు. మా బావగారు కూడా చాలా హుషారుగా ఉన్నాడు. ఆ రోజు నన్ను తిమోతి బాబు గారిని ఇక్కడ స్టేజ్ మీద చూసి భలే ఉన్నారుగా మీ ఇద్దరు అని జోక్ కూడా వేసాడు. మమ్మల్ని ఇంత లోపలికి ఏమైంది ఆయనకి అన్న. కానీ తల్లి సమస్తము ఆయన కంచెలో ఉన్నట్లయితే నీకు ఏ శోధన రాదు. వచ్చిన దాని నుంచి ఆయన తప్పించునుగాక. అమ్మా 24 చదివాబా? అదిగో నా అవయములలో పాత నియమము, పాప నియమము ఉన్నచో నన్ను చెరబట్టి అంటే జైల్లో పెట్టినట్టు లోపరుచుకుంటుంది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అంటున్నా. పాత నియమము, సాతాను నియమము, సాతాను కంచ అది ఉన్నవాడంట లోపడాడంట. అరే మారంటే ఏంటా నువ్వు మారేది? ఏంటి మారేది? వాడెవడు? సాతాను కంచెలో ఉన్నవాడు. వాడికి ఒక పెద్ద చిన్న ఉండదు, తల్లి తండ్రి గురువు దైవము ఏముండదు వాడికి. వాడికి నెత్తికి వచ్చుంటాయి కళ్ళు. వాడికి మంచి చెప్తే చేదుగా అనిపిస్తుంది. అదే వాళ్ళ ఫోన్ చేశాడనుకో ఒక ఫ్రెండ్, అరే సినిమాకు పోదాం, టికెట్లు తీసాడరా బాహుబలికి అంటే వచ్చేస్తున్నా మావా 8 గంటలకి. అది స్వీట్ గా ఉంటది. అది పోవద్దురా అంటున్నాడు యేసయ్య. యేసయ్య కంచెలో ఉంటే నీకు ఆ బుద్ధి నేర్పిస్తాడు. సైతాను కంచెలో ఉంటే చర్చిలోకి వచ్చి కూర్చొని కూడా అటు ఇటు ఇటు అటు తిరుగుతుంటాడు. సైతాన్ గాడు కూడా అలాగే తిరిగాడంట. అరే సైతాన్గా ఎక్కడి నుంచి వస్తున్నారంటే భూలోకం అంతా అటు ఇటు తిరిగి వస్తున్నాను యేసయ్య అన్నాడండి. మీరు ఏందో అనుకుంటున్నారు, యేసయ్యను చూస్తే భయపడిపోతాడము అని. సైతాన్ గాడు డైరెక్ట్గా వెళ్ళిపోతాడు.
యేసయ్యతో ఛాలెంజ్ చేస్తాడమ్మా వాడు. వస్తా, ఆ పాయింట్లో కూడా వస్తా. సో 3 కంచెలు అన్నాను. మొదటి కంచె ఏంటమ్మా? పాపపు కంచె, అంటే సైతాను కంచె. సైతాను కంచెలో ఉన్నవారు ఏమి చేస్తారంట? చేయాల్సిన మీరు చేయకుండా చేయకూడని కీడు చేస్తాడంట. రెండో దాంట్లోకి వెళ్ళిపోదామా? రెండో దాంట్లోకి వెళ్దాం. యోబు గ్రంథము. ఇప్పుడు వస్తాడు మనకి అసలు శిశులైనటువంటి. సో మొదటి కంచె లోకంలో పాపంలో ఉన్నప్పుడు సాతానుడు మనకి వేసే కంచె. దాన్ని ఏమంటారు? దుష్టుని కంచె. చెప్పండి నాతో పాటు. లోకములో పాపములో మనం ఉన్నప్పుడు మన చుట్టూ కంచె దుష్టుడు వేస్తాడు. అది దుష్టుని కంచె. రెండో కంచెలోకి వెళ్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వాక్యం. నీవు అతనికి, దాని పైన చదువుతాను ఒకసారి, 8 చదువు. అది కాదు తల్లి, పైన ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎన్నో వాక్యం తల్లి? 7వ వాక్యం చూడండి అందరూ. యెహోవా, అరే సైతానుగా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా అంటే డైరెక్ట్ గా యెహోవా తండ్రి దగ్గరికి వెళ్ళాడమ్మా వాడు. వాడు ఆ స్థానంలో ఉన్నవాడు, ఆ కంచెలో ఉన్నవాడే, దేవుడి కంచెలో ఉన్నవాడు. తర్వాత సైతాను మొహంలాగా ఎట్ట మారాడో తర్వాత చెప్తా. పాడమన్న పాటలు పాడకుండా ఎప్పుడు ఒకటే పాట పాడతా. నేను భక్తురాలను అనుకుంటే కుదరదు. నూతన క్రియలు, నూతన పరిచర్య, నూతనమైనటువంటి ఆరాధన. నువ్వు నిజమైన ఆరాధికురాలివి, నిజమైన ఆరాధికుడివి. అలాగే వాక్యంలో కూడా యేసుక్రీస్తు మానవావతారుడుగా పుట్టాడు, మన పాప శాపము కోసం చచ్చాడు, 3వ దినం లేచాడు, పరలోకం వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. ఇది పాతకాలపు బోధ. ఎంతకాలం దాన్ని పట్టుకొని ఏలాడతావు? ఆ బోధ వింటే నీకేమన్నా నీలో మారు మనసు వస్తుందా? ఆ బోధ వింటే నీకు బాప్తిసం అంటే ఏంటో తెలుస్తుందా? బాప్తిసం ఎందుకు తీసుకోవాలో తెలుస్తుందా? అది అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆ ట్రెండ్ మార్చేశారు. ఒక 50 సంవత్సరాల క్రితం పాస్టర్స్ కి ఈ మర్మాలు తెలియవు పాపం. వాళ్ళని ఏమనే దాంట్లో ఈ టెక్నాలజీ అప్పుడు 50 సంవత్సరాల దగ్గర సెల్ ఫోన్ ఉందా? నీ మొహం ఉంది. టీవీయే లేదు అప్పుడు వాళ్ళకి, టీవీయే లేదు 50 సంవత్సరాల క్రితం వాళ్ళకి. సెల్ ఫోన్ ఎక్కడ తల్లి? రేడియోలే అప్పుడు. ఆ రేడియోలో వార్తలు విని వీళ్ళేం బోధలు చేస్తారు. ఇప్పుడు ఏందమ్మా? అరచేతిలో పరలోకం ఉంది. ఇప్పుడు అరచేతిలో పరలోకం. అది పరలోకం కూడా అనుకోవచ్చులే, చాలా మంచి విషయాలు ఉన్నాయి మా సెల్లులో. కానీ అవి కూడా మనం టింగ్ అని వస్తుంది. రాగలోనే ఒక్కొక్కడు దానికి విచిత్రమైన, ఒకడు అని పెడతాడు, ఇంకోడేమో అని పెడతాడు, అమ్మ పికాచు అంటాడు ఇంకోడు. కుక్క పిల్లులు జంతువులు అరుపులే కానీ వీడు మనిషికి పనికిరాడు. అవి ఎందుకు పెడతాడు? రాంగలోనే నువ్వు పరిశుద్ధ ఆరాధన ఉండు, మంచి వాక్యం బోధిస్తపడుతున్నప్పుడైనా ఉండు, 10 మంది మధ్యలో ఆరాధనలో కూర్చున్నా ఉండు. ఆ కీచు పనిందంటే ఇవన్నీ వదిలేస్తాడు, ఎతికేస్తుంటాడు కదా కదా. సత్యం ఒప్పుకోండి. ఇక్కడ ఆ చదువు తల్లి, నువ్వు అది చదువు. మనం యోబు గారి దగ్గర ఉన్నాం కదా. ఒరే సాతాను గారిని అడిగాడు యెహోవా తండ్రి. ఏమని అడిగాడు ఆయన? ఏమని అడిగాడమ్మా? ఎవరిని అడిగాడు? ఎవరు అడిగారు? డైరెక్ట్ గా సాతాను, రే ఎక్కడి నుంచి వస్తున్నారా అన్నాడు. అప్పుడు వాడే చెప్పాడు, అపవాది భూమి మీద భూమి మీద ఇటు అటు, చర్చిలో ఇటు అటు, బయటికి లోపలికి, లోపల బయట, లోపల బయట, లోపల బయట. వీడు రావడమే 12 గంటలకు వస్తాడు. వీడికి కాళ్ళు కుదరవు, ఎర్రగొట్టాలట వాళ్ళ కాళ్ళు. కూర్చో
సరే ఏదైనా చర్చి పని చెప్తే పోవచ్చు అనుకో. ఇక ఆ వంక పెట్టుకొని వీడికి ఒక పని చెప్తే ముగ్గురు తీసుకెళ్తాడు. ముగ్గురు ప్లస్ ఈడు కలిసి నలుగురు బండి మీద ఎట్టబెట్టి పోతా ఉంటారు. అది తప్పు అంట. చదువు తల్లి చదువు. అది డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడే స్వతంత్రత సైతానికి ఉంది. మనకుందా? ఈరోజు డైరెక్ట్ గా ఎక్కడ మాట్లాడగలము? మనం ప్రార్థన చేస్తున్నాము, దేవుడు ఆలకిస్తున్నాడని నమ్ముతున్నాం. ఆయన నిజంగానే మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడా? ఆలకించి అంత భక్తిపరురాలువా నువ్వు? అంత భక్తిపరుడువా నువ్వు? పుణ్యాత్ముడా, పొద్దున్న లేస్తే ఆ మెట్ల మీద, ఇంటి ముందు మెట్ల మీద కూర్చొని వచ్చేపోయే వాళ్ళతో ఊసులాడుతుంటావు, చెల్లెలు పోగొట్టుకుంటావు. చూడు అక్కడేదో పక్కన ఉండతో నా మీద ఏదో చెప్తున్నాడు. నిజమావా? సాతానుడికే దేవుడితో మాట్లాడే అంత స్వతంత్రత ఉందంటే నీకు నాకు ఎంత ఉండాలిక? ఎందుకంటే నీకోసం నా కోసం ఆయన ఒక కంచె వేశాడు కదా. అది ఎవరు అంటున్నారంటే సైతాన్ గాడు అంటున్నాడు. 10వ వాక్యం ఇప్పుడు చదువు తల్లి. ఎవరు అతను? యోబు. అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. అదిగో నువ్వు అతన్ని దీవించుట చేత, ప్రసాద్ గారిని దీవించుట చేత, శ్రీనివాసుని జీవించుట చేత, మన సాల్మన్ని జీవించుట చేత వాళ్ళ ఆస్తి దేశంలో విస్తారమైనదంట. దేశంలో విస్తారమైనది. దేవుడు అలాగే ఆశీర్వదించాడు అనుకో, వీళ్ళు నిలబడతారమ్మా? వీళ్ళు నిలబడతారా? ఆ కొర్ర ఉండి లేనట్టున్న ఆ యొక్క ధన అర్జనే మనకి కళ్ళు నెత్తికొచ్చేటట్టు చేస్తుంది. కానీ దేవుని కంచెలో ఉన్నవాడంట. ఎందుకట్లా చెప్పాడంటే, యోబు ఎవరి కంచెలో ఉన్నాడు? దేవుని కంచెలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా, నీవే కదా ఆరాధనా, నీవే కదా ఆరాధనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్. కనుక యోబు చుట్టూ దేవుని కంచె ఉంది. అందుకని ఆయన ఎలా ఉంటున్నాడు? ఆయనకున్న సమస్తము చుట్టూ, ఆయన చుట్టూ, ఆయన బిడ్డల చుట్టూ, ఆయనకున్న సమస్తము చుట్టూ ఒక కంచె వేశాడంట దేవుడు. ఆ కంచె దాటి అపవాదికి లోపలికి పోలేకపోతున్నాడు. అది దేవుని కంచె. దుష్టుని కంచె అది కూడా దాటి మనం రాలేం బయటికి. దేవుని కంచెలోకి రాలేం. మనం దుష్టుని కంచెలో ఉన్నాం. మనం సీరియల్స్ చూస్తున్నాం, మనం సినిమాలు చూస్తున్నాం, మనం బీడీలు తాగుతున్నాం, బాప్తిసం తీసుకొని మందు కూడా తాగుతున్నాం, బాప్తిసం తీసుకొని 2 ఫ్యామిలీలను మెయింటైన్ చేస్తున్నావు. ఓ వీర హనుమాన్ అనొచ్చు మిమ్మల్ని. అంతే కదా, నువ్వు దుష్టుడివి, దుష్టుడి కంచెలో ఉన్నావు. కానీ యోబు దేవుని కంచెలో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటేనంటమ్మా, చూడండి, ఆరాధనకు మనం కూడా చూడండి, దేవుని కంచెలో మనం ఉన్న వాళ్ళము. ఆదివారం ఆరాధన అంటే మిస్గా,
ఆదివారం ఆరాధన అంటే త్వరగా వచ్చేస్తాం, టైంకి వచ్చేస్తాం. వాక్యం చదువుకోవాలా ఇంట్లో అంటే మనకు బోరు కొట్టదు, ఆశపడతావు, చదువుతావు. ఆ చదివిన ఒక్క అధ్యాయమైనా నీకు కమ్మని తేనె తాగినట్టు ఆ రుచికరంగా నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేస్తావు. ఎవరు? దేవుని కంచిలో ఉన్నవాడు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఒక ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉండేదే ఒక్క గది పాస్టర్ గారు మాకు, మేము దాంట్లో మన ప్రార్థనా గది అని వెంటనే ఆ సెకండ్ థాట్స్కి వెళ్ళిపోబాకండి. నీకున్నది ఒకటే గది అయితే ఒక మూలని బైబిల్ పెట్టుకొని దాన్ని కొంచెం అక్కడ ఏదో వెంటనే పటాలు పెట్టబాకండి అమ్మా. మా అల్లుడు గారు 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొన్నారు. డాక్టర్ గారు ఆయన, రావాల్సిందే నువ్వు మా ఇంటికి అన్నాడు. వెళ్ళా, అన్ని చూపిస్తుంటే అది ఒక ఏంటో అసలు ఏదోను తోటలోకి వెళ్ళినట్టుంది. అలాగే చేశాడు అలంకరణ, ప్రతి రూమ్కి రకరకాల డిజైన్. మామయ్య నీకు ఇష్టమైన ప్లేస్ అన్నాడు. డోర్ తీశాడు. చిన్న రూము, చిన్నదేం కాదు, చక్కగా ఒక మనిషి పడుకోవచ్చు. ఒకలాంటి డివైనిటీ ఉంది ఆ రూమ్లో. కానీ ఇంత పెద్ద యేసయ్య విగ్రహం పెట్టాడు. మరియ తల్లి భక్తులారా, అమ్మ తల్లి భక్తులారా, జాగ్రత్త. విగ్రహం పెట్టావా నీ భక్తి అంతా వేస్టే. ఇంత పెద్ద విగ్రహం యేసయ్యది. ఇలా ఉన్నాడు యేసయ్య. నన్ను చూసావా వీడేం చేశాడు అన్నట్టుగా ఉంది. మొన్న తనకి తెలియదు పాపం. ఎప్పుడైనా పోతే లూథరన్ చర్చికి పోతాడు, లూథరన్ చర్చిలో సిఎస్ఐ చర్చికి పోతాడు, లేకపోతే బాప్టిస్ట్ చర్చికి పోతాడు. ఇంకంతగా ఎత్తికి మిస్తే అమ్మ తల్లి గుడికి పోతాడు. ఆ బిడ్డకు ఇటువంటి బోధ చెప్పిన వాడు లేడు. ఎందుకంటే వాళ్ళు అటువంటి చర్చిలకు పోరు. బోధ కూడా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే విశ్వాసులకి వాళ్ళకు అనుకూలంగా ఉండాల. కొంచెం చురుకు తగిలిందా, అబ్బో ఈయన కాకపోతే 100 చర్చిలు ఉన్నాయి. ఒరేయ్ నువ్వు కాకపోతే 100 మంది, 1000 మంది, లక్షల మంది విశ్వాసులు ఉన్నారా. నా దేవుడు నడిపిస్తాడు. నా విశ్వాసం అది. కానీ చెప్పదలుచుకున్నది చెప్పే తీరాలి. లేకపోతే 2 కొరడా దెబ్బలు మాకు. ఎందుకురా మింగేసావు? ఎందుకు చెప్పకుండా మానేసావు విగ్రహాలు పెట్టకూడదని? యేసయ్య చెప్పాడు కదా, విగ్రహారాధికులు ఆయనకి హేయులు అన్నాడు. కనుక అటువంటి హేయమైన పనులు చెయ్యరు. యేసయ్య కంచెలో ఉన్నారు, దేవుని కంచెలో ఉన్నవారు. చూద్దామా? యోబు గారు ఇంకొకటి కూడా చేశారంట. 29వ అధ్యాయము 6వ వచనం చూద్దామా? యోబు గ్రంథము 29:6. యోబు గ్రంథము. అమ్మా, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, చాలు. నేను పెట్టిన అడుగు దేంట్లో పడిందంట? నా అడుగెల్లా నేతిలో పడుచున్నది. ప్రసాదన్న, నేను అనుకున్నది నెరవేరుచున్నది. ఆడి పాడాలని ఉంది నా యేసయ్యా, ఉంది ఆడి పాడాలని ఉంది నా యేసయ్యా, ఉంది నీ సన్నిధిలో. పాడిపోయిందో కలిసి వచ్చింది నాడు
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి తల్లి, ఆయన నువ్వు కంచె కట్టావు కదా, ఆయనకున్న దాని చుట్టూ నువ్వు కంచె కట్టావు కదా, ఆయన అడుగంతా నేతిలో పడేటట్టు చేసావు కదా. ఇక ఆయన నిన్ను స్తుతించక నా చెంతకు ఎందుకు వస్తాడయ్యా, ఆ కంచె తొలగించి చూడు అని ఛాలెంజ్ చేశాడు. యోబు ఆ కంచెలో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే పేదలకి సహాయం చేసేవాడు, విధవరాండని ఆదరించేవాడు, అనాథ పిల్లలను చేరదీసుకునేవాడు. పేదలను ఏం చేసేవాడమ్మా? విధవరాండ్లకు సహాయం చేసేవాడు, అనాథ పిల్లలకు ఎంతో ఉపకారిగా ఉండేవాడు. ఇవే కాకుండా భక్తిలో ఏ స్థాయికి వెళ్ళేవాడంటే ఆయనకి ఎంతమంది బిడ్డలు? 10 మంది బిడ్డలు. ఆ 10 మంది బిడ్డలు ఈయన ధన ఐశ్వర్యమును బట్టి వాళ్ళు రోజు ఏదో ఒక వినోదమో చేసుకునేవాళ్ళంట. నా మాటలు కాదమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, మీరు చదువుకోండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే వస్తుంది. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం చదువుకోవాలంటే ఆ యోబు గారు ఆ బిడ్డలకు శుద్ధి చేసేవాడంట. ఆ బిడ్డల్ని శుద్ధి ఎలా తెలుసా? పనులు అర్పించి, అది ఎప్పుడు అరుణోదయంని వీళ్ళు ఏమేం పాపాలు చేశారో, వీళ్ళు యవ్వనస్సులు, నా కుమార్తెలు యవ్వనస్సులు కాబట్టి. ఏంటి సౌండ్ ఎక్కడ? అంతేనా? రైట్. యోబు గారు ఆయన బిడ్డలు 10 మంది నిమిత్తం ప్రతిరోజు మీరు కనీసం ప్రతిరోజు మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు నేను చేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. నేను కూడా చేస్తా. నీకు బిడ్డలు ఎక్కడరా అంటారేమో. మీరు కాదా మీకోసం చేయొద్దా? నేను మీకోసం రోజు చెయ్యాలి, చేస్తాను కూడా. విస్తరించేం చేయబడలేదు. నా బిడ్డల్ని కాపాడయ్యా, వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూడయ్యా, ఉన్న కష్టాల నుంచి విడుదల కలిగితే అంటే చాలు. అలా ఆయన ఏం చేసేవాడంటమ్మా? ప్రతిరోజు ప్రార్థన చేసి అరుణోదయమని బలి అర్పణలు చేసి వాళ్ళ పాపాల నిమిత్తం ఏమంటారమ్మా ప్రాయశ్చిత్తం చేసేవాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు యోబు ఉన్నవాడు కనుక బలి అర్పించాడు. మనం రోజు మేకపిల్లని కోడిపిల్లని ఏడకు వస్తామమ్మా పద్మ తల్లి. కాబట్టి మనం ఏం చేయాలా? మనము మన బిడ్డల యొక్క ప్రాయశ్చిత్తం కొరకు మన ప్రార్థన అనే బలిని అర్పించి ఆయన దగ్గర మనము మోకాళ్ళు ఉండలేనోళ్ళు కూర్చొనైనా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని కంచె మన చుట్టూ అలుముకుండి ఈ సాతానుడైన వాడు మన దరిదాపులు కూడా రాలేదు. అది దేవుని కంచె. దుష్టుని కంచె అయితే అసలు వెచ్చలబెడతనమే కదా. చూడండి, ప్రసంగి గ్రంథము ఈ కుటుంబం చుట్టూ నువ్వు కంచె ఉండాలని చెప్పాను కదా, అది లేకుండా నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, ఆ కంచెని నీ కుటుంబం చుట్టూ దేవుని కంచె లేకుండా, నీ చుట్టూ దేవుని కంచె లేకుండా నిర్లక్ష్యం చేస్తే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం.
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వాక్యం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె పాము ఖర్చును. చాలు. అదేంటమ్మా, కంచె కొట్టువాని పాము కరవడం ఏంటి? దాంట్లో మరం చెప్పంటారా? అమ్మా, నీ ఇంటి చుట్టూ ఒక కంచె వేసుకున్నావు తల్లి. ఎంత దట్టమైన కంచె వేసుకున్నావంటే దాంట్లోంచి ఈ పాములు తేళ్లు కూడా రాలేనటువంటి చిక్కగా అల్లేసి ఏదో కంచెని ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నావు. అది అలా ఉంచావనుకో, ఆ కంచెని, దాంట్లోంచి ఏమైనా వస్తాయా? ఏమి రావు. నీకేమైనా ప్రమాదం జరుగుతుందా? అయ్యా, నీకేమైనా ప్రమాదం జరుగుతుందా? ఆ కంచెను నువ్వు కొట్టేసావనుకో, ఎక్కడన్నా కొంచెం గొడ్డలతోనో కత్తితోనో ఒక వేటు వేసావనుకో, అప్పుడు ఏమైపోద్ది? నీ కంచె తెగిపోద్ది. అంటే ద్వారం ఏర్పడుద్ది లోపలికి. అప్పుడు ఏమొస్తుంది? సాతాను గడి ఎవరికి సాదృశ్యమైనాడు? పాము. కంచె కొట్టువాడు, దేవుని కంచెలో ఉన్నవాడు ఆ కంచెను కొట్టేసేస్తే సాతానుడు, పాము గరుస్తుందంటే సాతానుడు వచ్చి వేస్తాడు నీకు ఉరి. అదనమాట ప్రసంగి గ్రంథంలో ఉన్న ఈ 10వ అధ్యాయం 8వ వాక్యం. కంచె కొట్టువానికి పాము ఖర్చును. దేవుని కంచెను నీ పాపంతో, అంటే మనం ఎలా కంచెను కొడతామంటే మనం కూడా గొడ్డలు తీసుకొని నరుక్కుంటామా? దేవుని కంచె మన చుట్టూ ఉందర్రా. మీ చుట్టూ ఇప్పుడు దేవుని కంచె ఉంది. ఈ మందిరం చుట్టూ దేవుని కంచె ఉంది. ఈ కంచెలోంచి మనం ఎలా బయటికి వెళ్ళిపోతామంటే పాపం ద్వారా వెళ్ళిపోతాం. అన్యాచారముల వలన బయటికి వెళ్ళిపోతాం. అంటే ఆ కంచెని మనమే కొట్టేసుకొని అడ్డం తీసేసుకుంటాం. దేవుని కంచెలో నువ్వు ఉన్నావు, దేవుని యొక్క ఆదరణలో నువ్వు ఉన్నావు, ఆయన యొక్క ప్రొటెక్షన్లో ఉన్నావు. నువ్వు అన్యాచారాలు చేస్తూ, వాస్తులు చూస్తూ, బిడ్డల పెళ్లిళ్ళకి పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుంటూ, నువ్వు గృహప్రవేశం చేయాలంటే ఇక లోపల సకల విధములైనటువంటి అన్య ఆచారాలని చేసేసి ఇటుక పొయ్యి పెడతావు. ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంటుంది. ఇటుకలు తెచ్చి పెట్టాలమ్మా. పెద్ద ఆంటీ ముసుగేసుకొని పెద్ద పైపులు తెస్తుంది. జాగ్రత్త, ఈ ఆంటీల దగ్గర వైట్ డ్రెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ ఇటువంటి అన్యాచారాలు అయ్యేనమ్మా. అమ్మో, మనం సంప్రదాయాన్ని ఎలా మర్చిపోతాం అమ్మాయి? ప్రసన్న అన్నంలో ఈమె మురిసి అవునాంటీ, మా పాస్టర్ గారు ఏంటో మరీ అట్లా చెప్తాడు. కానీ మా చెల్లి లేకుండా పోయింది ఈరోజు. మా కల్వరి పుట్టెడు దుఃఖంలో ఉంది. లేకపోతేనా నిజమేనమ్మా. ఏంటమ్మా మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఈ క్రైస్తవులు మొగుడు చచ్చిపోయి పుట్టెడు దుఃఖంలో యవ్వన కుమార్తె, ఆడొక 80 సంవత్సరాలు, నువ్వు ఒక 70 సంవత్సరాలు పోతే పర్లా. యవ్వన కుమార్తె, నా బిడ్డ పెదనాయన నోరాలా పిలిచేది రేవతి. వాడు అంకులు అంటాడు కానీ వాడు బిడ్డతో సమానం నాకు. ప్రదీప్ గాడు వాడు చనిపోయి వాడు శవం అక్కడ పడుకోబెట్టి బాడీని ఉంటే ఈ బిడ్డ మావా మావా అని ఏడుస్తూ ఉంటే వెనకాల పూలు పెడతారా మీరు మనుషులా? మీరు ఇన్ని పూలు పెడుతున్నారమ్మా. నాకు ఏడుపు వచ్చేసింది. ఏంటి పెదనాయన అంటుంది నాకు, నన్ను చూసి. నేనేం చేయలేదు తల్లి, నేనేం చేయలేదు. ఎందుకంటే వాళ్ళందరూ హిందూస్. ఈ బిడ్డ ఒక్కతే రక్షింపబడి మన ప్రదీప్ చేసుకున్నందుకు అమ్మాయి బాప్తిసం కూడా తీసుకుంది. ఏనమ్మా అన్యాచారాలంటే? నువ్వు దేవుని కంచెలో ఉంటావు, ఇలాంటి శవాల దగ్గర పూలు పెట్టుకుంటావా? గాజులు వేయించుకుంటావా? నువ్వు వేయించుకోవాలని నీకు ఉండదమ్మా. ఆ టైంలో ఎవడుకుంటుంది? ఏ భార్యకు ఉంటుంది? ఈ పక్కన చేరిన అమ్మలక్కలు, ఈ 2 నాలుకలు ఉండే ఆంటీలు చేస్తారు ఈ పనులు.
దేవుని కంచె కొట్టివేయబడుద్ది. జాగ్రత్త. దేవుని కంచె కొట్టివేయబడిందా? వాడు ఛాలెంజ్ చేస్తే యోబు, నువ్వు కంచె తీసి చూడు యెహోవా తండ్రి. ఎస్ నాయన, నువ్వు కంచె తీసి చూడు. వాడు చుట్టూ వేసావు కదా నువ్వు కంచె, నువ్వు తీసి చూడయా, నేను చెప్తాను సంగతి అన్నాడు. నేను దూషించేటట్టు చేస్తాను అట్లా ఛాలెంజ్ చేస్తే, సరేరా సరే తీసేస్తున్నా కంచె, బట్ అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తాకకూడదు అన్నాడు. యోబు ప్రాణాన్నే, బిడ్డల ప్రాణాలు 10 మందిని తీసి అవతల పడేశాడు. దాసీల ప్రాణాలన్నీ పోగొట్టాడు. పశు సంపద అంతా నాశనం చేసేసాడు, చంపేశాడు. నాశనం అంటే చంపడమే. గొర్రెలను, బర్రెలను, ఇంకా గాడిదలను, ఒంటెలను సమస్తాన్ని ఖతం చేశాడు. ఒక పక్క 3 స్నేహితులు వచ్చి, వీడేం చేస్తే వీడికి, అరే వీడు మనలో టాప్ కదరా, ఈ తూర్పు దేశంలో వీడంత ధనవంతుడు లేడు కదరా, వీడంత దానవంతుడు లేడు కదరా, వీడంత భక్తిపరుడు లేడు కదరా, మరి వీడికేంది రోయ్ అంటే, అప్పటికి యోబు ఏ స్థితికి వచ్చాడో తెలుసమ్మా? ఈ ఎంత బాగొట్టుకున్నాడు. కంచె తీయగలని దేవుడు కొట్టాడు దెబ్బ, ఒక్క రోజులో కొట్టించాడు. ఆ తర్వాత అప్పుడు కూడా దేవునికి స్తోత్రం ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కొట్టు చప్పట్లు, కొట్టు కొట్టు అనగలుగుతున్నావా మనం? ఏమిచ్చాడు? ఎప్పుడు చూసినా ఏమిచ్చాడమ్మా మాకు? ఏం చేశాడమ్మా మాకు? ప్రాణం ఇచ్చాడు చాలదా నీకు? నీకు పరలోకం సిద్ధపరిచాడు చాలదా? ఆయన మరలా తిరిగి వస్తూ రాబోతున్నాడు చాలదా? నిన్ను చంకలు పెట్టుకొని చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు పరలోకం చాలదా? ఈ పాపపు ప్రపంచంలో, ఈ పాపపు సారాయి దగ్గరికి డబ్బులు ఇవ్వకపోతే ఏం చేశాడమ్మా అంటావా? నీకు సొంత ఇల్లు లేకపోవచ్చు, ఈరోజు ఒక పూట వండుకునే దానికి బియ్యం కూడా లేకపోవచ్చు, కానీ అటువంటి స్థితిలో కూడా నువ్వు నేను ఆయన్ని చేసిన మేళ్లను మర్చిపోకూడదు. అసలు ఆయన గురించి నిష్ఠూరమే మనము పడకూడదు. ఎందుకంటే ప్రాణాన్నే ఇచ్చాడే. ఇవన్నీ ఒక లెక్క. ఆయనకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వడా? కనుక తల్లి, ఈ కంచె, దేవుని కంచె ఎంత మంచిదో మనకి, దానిలో ఉండి ఈ చండాలాలన్నీ చేస్తే, ఈ లోకాశలు, వాక్యం చదవకపోవడం, ప్రార్థన చేయకపోవడం, ఆదివారం ఆరాధన అంటే పోదాంలే, ఇదేముంది, ఓహో ఆదివారం పోదాంలే, ఏదో ఒక ఆదివారం, ఈ పనులు చేస్తుంటే ఉన్న కంచెకి ఏం పడుద్ది? బెజ్జం పడుద్ది, అంటే కొట్టివేయబడుద్ది. ఆ కంచె ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు దారి దొరుకుద్దా అని సాతానుడు చూస్తూ ఉంటాడు. బాగా వినండి, మనం ఎన్ని చేయకూడని పనులు చేస్తున్నాం, చేయవలసిన ఎన్ని చేయటం లేదు. ఆలోచన చేద్దాం. ఈరోజు భగవంతుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. ఇదే కదా ఆయన కోరుకుంటున్నది. ఏ ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కనుకనే ఆయన నరావతారుడుగా జన్మించి మన పాప శాపం కోసం ఆయన బలి అయిపోయాడు. ఎస్, అది మొదటి కాజ్ అయితే, రెండవది మనం పరలోకం పోవాలా. నేను చేసిన ఈ బలి త్యాగంను బట్టి అందరూ పరలోకం రావాలా. పరలోకం రావాలంటే మొట్టమొదటిగా బాప్తిసం తీసుకోవాలి. అయ్యో, నా బిడ్డలు మొదటి కంచెనే కొట్టేసుకున్నారే. చూడండి తల్లి, ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణం. కనుక మన పాత క్రియలన్నిటినంట ఆయన కంచెలోకి వచ్చిన తర్వాత, ఆయన కృపలోకి వచ్చిన తర్వాత, ఆయన భక్తిలోకి వచ్చిన తర్వాత ఆ పాత అలవాట్లన్నీ వదిలివేయాలా. సమస్తము నూతనమాయను అని చెప్పి, నూతనమైనది నీ వాత్సల్యము ప్రతిదినము నన్ను దర్శించెను, ఎడపాయనిది నీ కనికరము నన్ను ప్రేమించెను.
మానుకున్నదు తరములు గడుచుచున్నను తరములు మానుకున్నను యుగములు గడుచుచున్నను నీ ప్రేమను మాధుర్యము కన్ను దించెదను నా యేసయ్యా కన్ను దించెదను నీ నామము కన్ను దించెదను నా యేసయ్యా కన్ను దించెదను నీ నామము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు ఒక విషయం చెప్పేదా, దేవుని కంచెలో ఎవరున్నారు? మనం ఉన్నాం కదా. అపవాది కూడా దేవుని కంచెలో ఉన్నవాడే. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అపవాది దేవుని కంచెలో ఉన్నాడా? ఇది ఎక్కడ రూల్ అంటే పాస్టర్ గారు మీరు అడిగితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వాక్యం చూస్తే మనకు అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది. స్పష్టంగా యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వాక్యము 17. నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించువాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొట్టివి కావున నేను నిన్ను నేలను పడవేసి. ఎవరి గురించి మాటలు? సైతాను గారి గురించి అమ్మా. ఏమంటున్నాడు? ఫస్ట్ నీ సౌందర్యం చూసుకొని, అబ్బో అద్దం ముందు నుంచొని ఈ మధ్య ఆడవాళ్ళ కంటే మొగళ్ళు ఎక్కువసేపు చూస్తున్నారంట. కొత్త సర్వే. అంతకుముందు బ్యూటీ పార్లర్స్ ఓన్లీ ఫర్ లేడీస్, అంతే కదమ్మా. మాకేముండయి? బ్యూటీ పార్లర్స్ ఉన్నాయి మాకు. గురువుడే కదా సెలూన్స్. నా బిడ్డ కొంచెం పాలిష్డ్గా సెలూన్ అనింది. నేను నాటుకు చెప్పాలంటే మంగళ షాపు. వాడు పోయి కూర్చుంటే ఆడిష్టం, తల చేతి వేస్తే వాడిష్టం. డస్కో. ఇప్పుడు మెన్స్ బ్యూటీ పార్లర్. ఎందుకులే, నువ్వు ఎందుకు వెళ్ళావు అటువంటి మంగళ షాప్ అనబాకండి. వెళ్ళాను ఒక సెలూన్కి వెళ్ళా. నా పక్కన ఒకడు, అమ్మ ఇక అంతకంటే బ్లాక్ ఉండడేమో. అది వాడు తప్పు కాదు, బ్లాక్ వాళ్ళని నేనేమన్ను. నేను నా కర్రోడే. నాకంటే కొంచెం డార్క్గా ఉన్నాడు. ఇటంతా చెప్పులు వేపేశాడు, కటింగ్ అయిపోయింది. ఆ తర్వాత కలర్ వేయి అన్నాడు. కలర్ కూడా వేస్తావా నువ్వు అన్నా? వేస్తా సార్ అన్నాడు. టక్క 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 కలర్ దాన్ని కూర్చోబెట్టి ఇడికి చేస్తున్నాడు. వస్తాను. ఆ తర్వాత అదేదో అన్నాడు పక్కన, మొత్తం 600 వద్దు సార్. ఓకే కమాన్ అన్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంత పొడి తీసి కప్పులు వేసి కలిపి రాస్తున్నాడమ్మ తెల్లగా. ఏంటంటేనంట ఈయన తెల్లగా అవుతాడంట. చచ్చినా ఆబడాడు. కానీ మా మెన్స్కి, మా మగవాళ్ళకి ఎంత సౌందర్యం మీద ఆసక్తి కలిగిపోయింది. ఫేషియల్ అమ్మా, ఫేషియల్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా అది? క్లీనప్ కూడా కాదురా, బ్లీచింగ్ చేయించుకుంటున్నాడు వాడు. ఓహో, వాడికి బ్లీచింగ్ పూసేసి అప్పుడు వాడు నాకు వదిలేసి నా దగ్గరికి వచ్చాడు కొట్టేదానికి. అంటే ఈ టైంలో వాడికి అది ఆరుద్దని. ఎందుకు చెప్తున్నానంటే సైతాను గాడంట దేవుని కంచెలో ఉన్నాడు. సైతాను గాడు ఎవరు? పుట్టుకతోనే సైతాను గాడు కాదు, వాడొక దేవదూత. చెప్పండి, వాడెవరు? సైతాను గాడు ప్రధాన గాయకుడు, ప్రధాన దేవదూతల్లో ఒకడు. ప్రధాన దేవదూతల్లో ఎవరు? గాబ్రియేలు, మిఖాయేలు. ఈడు గాయకుడు, వీడి పేరు లూసిఫర్. వాడు ఆరాధన చేస్తేనంట యేసయ్య కూడా తన్మయత్వం చెందుతాడంట. అటువంటి ఆరాధకుడు, అటువంటి గాయకుడు, అటువంటి వాయిద్యాలు వాయించేవాడు. వాడు వాయిస్తూ ఒకసారి ఇట్లా చూశాడు. నాకు మీకెప్పుడు అట్లాంటి కోరికలు పడతాయో నాకు భయం వేస్తుంది. వాయిస్తాడు చూసేటడికి. కోటాను కోట్ల దూతలు కూడి పాడి
స్తుతించుచుండగా పాడి కోటాను కోట గట్టిగా అమ్మా. అటువంటి కంచెలో ఉన్నటువంటి దేవదూతల్లో ఒకటిగా ఉన్నటువంటి లూసిఫర్ అనే సాతానుగా మారిన వాడు ఏమైపోయాడంటే గర్వించాడంట సౌందర్యాన్ని చూసి, తర్వాత వాడి జ్ఞానాన్ని చూసి గర్వించాడంట. ఒక్కసారి దేవుని స్థానం చూసి, ఒక్క మెట్టే కదా ఆయనకి నాకుంది, నేను కూడా నీకు నాకు 2 మెట్లు ఉన్నాయి కదా, ఆశించండి, ఏం పర్లేదు, మీరు ఎదగాలి. మీరందరూ ఆరాధికులుగానే ఉండకూడదు, సువార్థికులుగా మారచ్చబడుదురుగాక. కానీ కంచెను మాత్రం కొట్టేసుకోబాకండే. కంచెను కొట్టేసుకుంటే ఆరాధికులుగా కాదు, సువార్థికులుగా కాదు, పరమ నీచులుగా తయారవుతారు, పరమ దుర్మార్గులుగా తయారవుతారు. అటువంటి సాతానుగాడు యేసయ్య స్థానాన్ని చూచి, యెహోవా తండ్రి స్థానాన్ని చూచి, పరిశుద్ధాత్మ స్థానాన్ని చూచి, ఆహా ఈ స్థానంలో నేనుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. ఒక్క తను వెంటనే తన్నాడు. తండ్రి వాడు ఎక్కడికి వచ్చి పడ్డాడని ఉందమ్మా, అక్కడ నేల మీద అన్నాడు కదా, నేల మీద అన్నాడా లేదా? నేను నిన్ను నేలను పడవేసి తిని. చాలమ్మా, అది చాలు. అంటే సాతాను కూడా దేవుని కంచెలో ఉన్నవాడే, గర్వించాడు, దేవుని స్థానాన్ని కోరుకున్నాడు, నేలపాలైపోయాడు. చూడండి తల్లి, సాతాను కంచెలో ఉంటే మనము ఆరాధికులము కాలేము. గర్వించామా చీకటిలోకి వెళ్ళిపోతాం. చీకటి దేనికి సాదృశ్యం? మన పతనానికి సాదృశ్యం, మన నాశనానికి సాదృశ్యం. కాబట్టి ఈ చీకటి పనులు ఎంతకాలం దేవుళ్ళలోనే ఉంటానంటావు, మళ్ళీ తిప్పి మళ్ళీ మా పాస్ అక్కడికే వచ్చాడంటారు అనుకోండి. మీరేమన్నా అనుకోండి, దేవుళ్ళలోనే ఉన్నాను, నేను దేవుళ్ళ కచ్చిలో ఉన్నానంటావు. నిలబడిపు చూస్తావు. ఎందుకమ్మా నువ్వు నిలబడిపు ఎందుకు చూస్తావు? వాస్తు ఎందుకు చూస్తావు? చస్తే పాతి పెట్టి తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ దీపం చూస్తావు, ఆ దీపానికి దండ పెడతావు. ఏమి ఆచారాలమ్మా మీ? నిలబడిపు చూస్తావా నువ్వు? దేవుని కంచెలో భద్రపరిచి ఉన్న దానివి, మళ్ళీ నీ చుట్టూ కంచె ఉండాలా? అయ్యా తీయబాక, నాకు కంచె తీయబాక. తీయడు. నువ్వు మాత్రం నిలబడుపు చూసుకొని విధవరాన్ని చూస్తే అబ్బో వెనక్కి పోతావా? నన్ను అడిగితే నీ మొహం చూసి వెనక్కి పోవాలా?
నా తల్లి వెనకపోవాలి అంతే. అప్పుడు కానీ బుద్ధి రాదు మీకు. విధవరాలంటే అంత చులకనే మీకు. మళ్ళీ దేవుని కంచెలో నేనున్నాను. ఏంటమ్మా ఈ ఆచారాలు? ఏంటమ్మా నెల పొడుపు చూడటం ఏంటమ్మా? వాస్తు చూడటం ఏంటమ్మా? చనిపోయిన తర్వాత నన్ను అడుగుతారమ్మా, నన్ను అడుగుతున్నారు. ఇంకంతకంటే ఉదాహరణ నేనేం చెప్పేది మీకు? మూడో రోజు పాలు పోస్తావా? నీ మొహాన్ని నెత్తిన పోసుకో, చెమలు కరుస్తాయి. ఎవరికి పోస్తావు పాలు? ఒక పేద పిల్లకి పోయమ్మా, పేద చిన్న చంటి బిడ్డ ఉన్నకి 2-3 వస్తాయేమో పాలు. పోయాడు మట్టిలో సమాధి దగ్గర పోయడం ఏంటి? నువ్వు పాలు పోస్తే ఏమొస్తుంది నీకు? నేను ఇలాగ అడిగితే అది అక్కడ చనిపోయిన వాళ్ళ తల్లి పాల రుణం తీర్చుకోవడం పాస్టర్ గారిది. మనకి తల్లి పాలిచ్చి పెంచింది కదా, పాలిచ్చి పెంచింది. తిరిగి ఆమె బతికున్నప్పుడు పాలిచ్చి ఉండాలిరా గాడిదా. చచ్చిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ మట్లో పోస్తావా నువ్వు? సరే ఒప్పుకుంటాం. తండ్రి చచ్చిపోయినా కూడా పోస్తావుగా. మీ నాన్న నీకు పాలిచ్చాడా? మీ అన్న చచ్చిపోయినా కూడా పాలు పోస్తావుగా. ఏం ఆచారాలమ్మయ్యి? 3వ దినం పోవాలంట. 3వ దినం వీడు 3వ దినం ప్రార్థన పెట్టుంటాడు. వీళ్ళు రారు, కుటుంబీకులు లేరు. ఎక్కడ పోయారంటే పాలు పోసేదానికి పోయారు. పాస్టర్ గారు వస్తారు, మీరు ప్రారంభించండి. సిగ్గులేనోడం ఉన్నామా మేము? సిగ్గులేనోడం మేము. ఆయనకి భయపడి ప్రభువా క్షమించు పెట్టుకున్న వాళ్ళు లేరు కుటుంబీకులు. ఇదిగో వచ్చారు అమాయకులైనటువంటి సంఘ బిడ్డలు, బంధువులు. ప్రారంభిస్తుంటాం చాలా చోట్ల. టోటల్ గా అన్ని ఆచారాలు కాదా ఇవి? చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాస్టర్ గారు పరదేశులము తీసుకెళ్తాను నేను, పాతి పెట్టేస్తాం. మట్టికి మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను అర్పిస్తున్నాడు నాయన. నీవు ఇచ్చిన ఆత్మను నువ్వు చేర్చుకో అనేసి. ఆ ఇంటి దగ్గర ఆ బాడీ లేదు, ఆత్మ అంతకంటే ఉండదు. వాడికి ఏం పని? ఆత్మ ఇంట్లో ఏం పనేమా? దెయ్యపు మొహడు ఉండడు. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడ ఈ లోకంలోనే ఉండవమ్మా. వెళ్ళిపోవాల్సిన స్థానానికి. దేవుని దగ్గరికి వెళ్ళే కంచెలో ఉన్న ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయి. అవుట్ సైడ్ ఆఫ్ ది కంచె ఉన్న ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పాతాళానికి వెళ్ళిపోతాయి. అప్పుడంట అక్కడ శ్మశానము నుంచి భూస్థాపిత స్థలము నుంచి మళ్ళా ఇంటికి రావాలంట. ఇంటికి వస్తే అక్కడ ఒక దీపం పెట్టుంటారు. దీపమో క్యాండిల్ అది పెట్టుంటారు. చనిపోయింది భర్త అయితే భార్యని ఆడ కూర్చోబెట్టి ఆమెకు ముసుగేసి ఆమె కూర్చొని ఉంటుంది. పుట్టెడు దుఃఖంలో ఉంటుంది. ఏం శాస్త్రమ్మాయి? అక్కడికంటే మనం పోయి బయట కాళ్ళు కడుక్కోవాలి. అక్కడ చెప్పండి అమ్మా, ఏందో మీకు అసలు ఏమీ తెలియని విషయాలు, కొత్త విషయాలు నేను చెప్తున్నట్టు ఇట్లా చూస్తున్నారేంటి? ఒక్కొక్కరికి చెప్తున్నా, ఈ క్షణం దాకా మీరు ఆచరిస్తున్న వాళ్ళు ఇవన్నీ. దీపం ఏందబ్బా చూసేది? చనిపోయినాడు బాడీని పాతి పెట్టేశాం, చనిపోయిన ఆత్మ వెళ్ళిపోయింది. ఆ దీపంలో ఉంటాడా? మళ్ళీ తిరిగి వచ్చి దీపంలో ఉండే రే ఎరా నువ్వు రాలేదు అంటుంటాడా? ఆ దీపం ఇట్లా వదులుతున్నాడు. ఆపండి అమ్మా, ఇంకా ఆపండి. స్త్రీలే మీరే ఎక్కువగా ఇటువంటి ఆచారాలు చేసేది. మా పురుషులు ఏంటంటే మాకు సరైన ఫుడ్ దొరకదని సరేలేమ్మాయి అంటాం మేము. ఎంతకాలం? నిర్మలమ్మ అక్క, మారదాం అక్క. ఒక రెవల్యూషన్, ఒక ఉద్యమాన్ని తీసుకొద్దాం క్రైస్తవ్యంలో. నూతనమైనటువంటి క్రైస్తవ బిడ్డల్ని తయారు చేద్దాం మన భావి తరాల వాళ్ళని. మన పని అయిపోయింది అక్క. వాళ్ళనన్నా నీతి మార్గంలో అడిగేటట్టు చేద్దాం. వాళ్ళని కూడా దీపం, నేను చెప్పలేదమ్మా ఎవరు దీపం చూసి అలవాటు ఉందని తెలుసు కదా మన క్రైస్తవుల్లో కూడా. చిన్న అది ఎవరి కుమార్తె
దీనికి కూడా తెలుసు, చిన్న బిడ్డ. వాళ్ళకి నేర్పిస్తావా మనం? నేను చెప్తున్నాను ఆయన, దీపాలు చూడొద్దు, వస్తువులు చూడొద్దు, నెలబొడుపులు చూడొద్దు, పక్కింటి అమ్మాయిని చూడొద్దు. నా ఎల్లారా పొడుస్తావు ఒక్కొక్కడిని. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిలోకి వచ్చాను. సబ్జెక్ట్ చాలా పెద్దది, కానీ అప్పటికి కుదించుకొని వస్తున్నాను నేను. 2 అయిపోయినాయి. ఫస్ట్ దే ఏం కంచమ్మా? సాతాను కంచె, అంటే అపవాది కంచె, దుష్టుని కంచె. రెండోది ఏ కంచె? దేవుని కంచె. మూడో కంచె చదివి ఇంక నేను చాలా ఉంది, వివరించాలి. ఇంకోసారి నేను చెప్తాలే మీకు. ఈ సాతాను మూడో కంచె ఏంటంటమ్మా? యోబు గ్రంథము 1వ అధ్యాయము 20, 21 చదవండి తల్లి, చాలు. 20, 21 మొదటి అధ్యాయం. అప్పుడు యోబు లేచి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు. ఎస్, ఇది ఏం కంచె అంటే తల్లి, ఇది పరిశోధన కంచె, పరీక్షించే కంచె, పరిశీలించే కంచె. ఇది యోబుకి పరిశీలనే కదా, అది శోధన, పరిశోధించే కంచె కదా. ఇట్స్ ఎ టెస్టింగ్. యోబు భక్తిపరుడా కాదా అని వాడు ఛాలెంజ్ చేస్తే యెహోవా తండ్రికి, అరే కానీ రా, నేను కంచె తీస్తున్నాను, నువ్వు చేసుకో, ఏమన్నా చేసుకో, కానీ అతన్ని తాకొద్దన్నాడు. ఫస్ట్ దెబ్బ కొట్టాడు 10 మంది పిల్లల్ని, చంపేశాడు నిర్దాక్షిణ్యంగా. రెండో దెబ్బ, పశువులు పనివాళ్ళు పొద్దున్న లేస్తే, అయ్యగారు కాఫీ తాగుతారా, అయ్యగారు ఉప్మా చేయమంటారా, జీడిపప్పు వేసి అని అడిగే ఒక్క పనివాళ్ళు లేదు. ఆ సమయంలో ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు. అదమ్మా, నీకు పరీక్ష కలిగినప్పుడు నువ్వు ఆ కంచెలోనే ఉండాలి, దేవుణ్ణి వదిలి పారిపోకూడదు. ఒక ప్రక్క ఇంకో పరీక్ష ఏంది? ఇంకో పరీక్ష ఏంటి? యోబుకి ముగ్గురు స్నేహితులు వచ్చి, ఏంట్రా ఇది, ఏంట్రా నాయనా నువ్వు, ఏంట్రా ఇంకా. అప్పటికి ఆయన స్థితి ఏంది? ఈ పోగొట్టుకోవడం కాకుండా రోగం వచ్చింది, భయంకరమైన రోగం. బూడిదలో కూర్చొని గీక్కుంటున్నాడు. అయినా కూడా దేవుణ్ణి స్మరించడం. ఈ స్థితిలో కూడా నా నాయన యోబు అంటున్నారు వాళ్ళ స్నేహితులు. ఇక భార్య అయితే స్వతంత్రం ఎక్కువ కదా, ఎందుకయ్యా నువ్వు ఇంకా భక్తి అంటావేంటయ్యా, దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. అది ఎంత పరిశీలన, ఎంత శోధన. సో ఆ పరిశీలన మనల్ని శోధించే కంచెలో కూడా మనము యోబు వలె ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. నేను యోబు అంత గొప్పవాడిని కాదు, కానీ మొన్న ఈ మధ్య మనం అందరం కలిసి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేసుకున్నాం కదా. ఆ రోజు నాకు ఆంటీకి ఒక కాంప్లిమెంట్ వచ్చింది, నా సొంత రక్త సంబంధికులే అన్నారు. ఆ రోజు నిజంగా అతిశయపడకూడదు, కానీ దేవుని దగ్గర అతిశయపడ్డా. అరే నీకు నిజంగా మేము చూస్తూ ఉంటే మొదటి నుంచి నీకు కష్టాలే నాయన, నీకు పిల్లలు లేరు, కుంగిపోలేదు, ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు మా అందరికంటే, అప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు. ఈ మధ్య కాలంలో కూడా ఇందిరాకి ఆ మోకాలు నొప్పి, ఆ మోకాలు చాలా చాలా చిన్నది, అది నీకు హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ వేశారు, అప్పుడు నువ్వు దేవుని వదిలిపెట్టలేదు. ఇంకా ఒక్కొక్క దెబ్బ తగులే కొద్దీ నువ్వు విశ్వాసి నుంచి సంఘ పెద్దవి, సంఘ పెద్ద నుంచి ఆరాధికుడివి, ఆరాధికుడి నుంచి ఈరోజు దైవ సేవకుడిగా మార్చబడ్డావురా నాయన. నిజంగా నిన్ను చూసి పెద్దవాళ్ళమైనా మేము నేర్చుకోవాలా. మాకు అన్నీ ఉన్నా నీ అంత భక్తి మాకు లేదురా, దేవుణ్ణి వదలలేదురా నువ్వు అని నా సొంత వాళ్ళు అన్నప్పుడు, ఆహా నన్ను ఈ స్థాయికి ఎత్తావా నాయన అనుకో. ఇటు చూసా ఒకసారి పైకి, ఆ మాట విన్న తర్వాత
అది చాలదా తల్లి? వెండి బంగారం కావాలా మనకి? కొట్టుకొని చస్తారమ్మా, కొట్టుకొని చస్తారు. నువ్వు బంగారము, నువ్వు చావు. ఎవరైనా చచ్చిపోతారులే. ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు అనుకోబాక. మరి నేను చచ్చిపోయాను అనుకోండి, ఇందిరాంటి చచ్చిపోయింది అనుకోండి, మాకు పిల్లలు ఉంటే వాళ్ళు తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఆ బంగారం కోసం కొట్టుకొని చావడమే. పూస బంగారం కూడా అవతల దానికి ఎక్కువ పోకూడదు. కట్ చేసి, మంచి హారం అమ్మా, కట్ చేసి అయినా సరిగ్గా తూయండి. ఎందుకమ్మా? ఈ తుచ్చమైన బంగారం కోసం, అల్పులైన ఈ మనుషుల కోసం. కనుక మూడో కంచె ఏమన్నాను? పరిశీలన. నిన్ను పరీక్షించే కంచె. ఆ కంచెలో నువ్వు ఉన్నప్పుడు మనమంతా టీవీ వచ్చింది, స్తోత్రం. బడ్డీ కొన్నాం, స్తోత్రం స్తోత్రం. ఇల్లు కట్టాం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏవి లేవు, ఏమిచ్చాడు? ఇది మనది. ఒక మేలు పొందుకొని స్తోత్రం చెప్పడం కాదు, ఈ పరీక్షించబడే ఒక కంచెలో నువ్వు ఉన్నప్పుడు ఆ కంచెలో కూడా నువ్వు దేవునికి స్తోత్రం చెప్పగలిగి ఉండాలి. తలలో వంచండి. సర్వం కోల్పోయినా సరే, సర్వం కోల్పోయినా నా దేవుడు నాతో ఉన్నాడు అన్న ఒక ధైర్యం నీలో ఉండాలి. ఎలాగంటే ఆయనకు ఒకసారి నేను అప్పచెప్పుకున్నాను కదా నన్ను నేను. ఇక నా చెయ్యి ఎందుకు విడిస్తాడు ఆయన? ఆయన నా చెయ్యి విడిచే పరిస్థితి వచ్చింది అంటే నేను చెయ్యకూడనివి చేస్తూ చెయ్యవలసినవి చేయటం లేదేమో అని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మన కంచె దాటేదానికి మన శత్రువుకి ఏ అధికారం లేదు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే దాటగలడు. కానీ ఆ కంచెను కాపాడుకుంటూ ఉండాలంటే ఆ కంచెలో ఉన్న నువ్వు దేవునికి అయిష్టమైన కార్యాలు ఏం చేయకూడదు. ఇష్టమైన బిడ్డగా ఉందాం, ఇష్టమైన బిడ్డలుగా ఉండండి. యవన కుమారులారా, కుమార్తెలారా, మీ మీదే ఎక్కువగా వాడు ఆ కంచె తొలగించాలని చూస్తూ ఉంటాడు. మీ చుట్టూ ఉన్న ఆ దేవుని అగ్ని కంచె ఎక్కడో చోట మీరే కొట్టేసుకున్నారనుకో, కంచె కొట్టిన వారిని ఏం కరుస్తుందంట? పాము కరుస్తుందంట. మనకు అగ్నిగా కంచెగా ఉన్న మన కంచెని కొట్టేసుకుంటే మనల్ని సాతానుడు కాటు వేస్తాడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాజమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాజమా. మా దేవా నీవే నా తోడుంటే అంతే చాలు. అపవాది తలంచిన కీడులన్నీ ఏలైపోవును. మా దేవా నీవే నా తోడుంటే అంతే చాలు. అపవాది తలంచిన కీడులన్నీ ఏలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొను. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా,
ఏసయ్యా నీకే స్థిరపరచు పాడము బలపరచు పాడము పడి పూరిన చూటే బలపరచు పాడము బలపరచు పాడము ఎక్కించు పాడము ఆపత్తము నిలిచి ఏమైనా చేయగలము పదముతో మాటగలము ఏమైనా చేయగలము పదముతో మాటగలము నీ నామముకే తగినంత యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము యేసయ్యా ప్రభు మనకి ఈరోజు చక్కని సంగతులు బోధించాడు. 3 కంచెలు ప్రతి భక్తుడు ఎదుర్కోవాలి. 3 కంచెలు. మొదటి కంచె అపవాది కంచె. ఆ కంచెలో ఉన్నవాడు ఎవ్వరి మాట వినడు, ఎవ్వరి మాట వినడు. రే బాప్తిసం తీసుకొచ్చలే, టైం ఉంది ఇంకా, అప్పుడే ఏంటి అంటాడు. ఆ కంచెలో లేనివాడు చెప్పిన మాట వింటాడు. దేవుని కంచెలో ఉన్నవాడు ఓ యవ్వనస్తుడా, వాడికి భయం ఏందో తెలుసా? అరే 9 అయిపోయిందిరా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని ఇంటికి వెళ్ళిపోతాడు 9 గంటలకల్లా. 11 అయినా రోడ్లలో కలిపినవాడు ఏంట్రా ఇంకా ఇంటికి పోలేదంటే వాడు దేవుని కంచెను కొట్టేసుకున్నవాడు. వాడికి భయం ఉండదు, భక్తి ఉండదు. నన్నెవడరా అడిగేది ఇంట్లో, ఈ టైపు వాడు. కనుక దేవుని కంచెకి అపవాది కంచెకి భేదాలు తెలుసుకోండి, ఉన్న తేడాను తెలుసుకోండి. అపవాది కంచెలో ఉన్నావా తప్పదు నరకం. దేవుని కంచెలో ఉంటే నీకు పరలోకమే. కానీ దేవుని కంచెలో ఉండి నీ కంచెను నువ్వే కొట్టేసుకున్నావా, నీ అతి చేసడం ద్వారా, లోక అన్యాచారాలు పాటించడం ద్వారా ఆ కంచెను కొట్టేసుకున్నావా, నీకు కూడా నరకం తప్పదు. చివరిగా మూడవ కంచె ఏంటి అంటే నీకొక పరీక్ష, నిన్ను పరిశీలించే కంచెది. నిలబడగలవా లేదా అని పరిశోధించే కంచె. ఈ కంచెలో నువ్వు నిలబడగలిగితే పరలోకము కాకుండా యోబు కంట కోల్పోయినవి ఎన్నింతలుగా ఇచ్చాడమ్మా? ఇంటికి వెళ్ళి చదువుకోండి. 42వ అధ్యాయంలో ఆ చివరిలో ఉంటదమ్మా యోబు గారికి డబల్ పోర్షన్ అమ్మా, డబల్ పోర్షన్ ఇచ్చాడు, అలా ఆశీర్వదించాడు. కనుక కష్టాలు వస్తాయి నాయనా, కష్టాల్లో ఉన్నానని ఈరోజు నువ్వు కుంగిపోవద్దు. మనకి మంచి దినాలు వస్తాయి. ఇదిగో ఈరోజు ఒక బూరవలే వాడబడిన నీ సేవకుడు, నీ పరివాడైనటువంటి వీడు కూడా ఒకప్పుడు చాలా భయంకరమైన శోధనలు అనుభవించిన వాడే. కానీ నా యేసయ్య మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఎందుకనో నేను ఆయన్ని ఒక మాట అనలేకపోయాను. ఆ స్థితిలో కూడా నన్ను నేనే దూషించుకున్నాను. నా తప్పేలే ఇది, ఇలా చేసి ఉండకూడదు అని సమర్థించుకోకుండా నా పాపాలు ఒప్పుకున్నాను. దేవుడు ఈరోజు మీకు సేవ చేసే పరిచారకుడిగా నన్ను ఎంచుకున్నాడు. మీ అందరి ఆశలు యేసు నామములో తీర్చబడును గాక. మీకున్నటువంటి అపవాది కంచెలన్నీ కొట్టివేయబడును గాక. మీరందరూ యోబుకు కట్టిన ఆ పరిశుద్ధ కంచె దైవ కంచెలోనికి చేర్చబడుదురు గాక. మీ చుట్టూ అగ్ని కంచె రగులు కొనును గాక. ఆ యొక్క కంచెని చూచి సాతానుడు పారిపోవును గాక. ప్రభువా స్తోత్రం. ఈ మధ్యకాల సమయంలో ఇప్పటి వరకు
ఈ ఆరాధన ఈ మాసంలో 5వ ఆరాధన ఆయన 5వ వారం. ఇదొక అధిక ఆశీర్వాదంతో కూడినటువంటి ఆరాధన. మాకిచ్చినందుకు స్తోత్రం, మాతో మాట్లాడేందుకు స్తోత్రం. తీనుడను ఎన్నిక లేని వాడును మీ వాక్య పరిచయంలో వాడుకున్నందుకు స్తోత్రం. విన్న వాక్యాన్ని బోధించినటువంటి ఆ యొక్క బుద్ధి జ్ఞాన వాక్యాన్ని, గద్దింపు వాక్యాన్ని బిడ్డలు నొచ్చుకొనక మెచ్చుకుంటూ వారి ఇంటికి పోయి కూడా ఏదన్నా పాపము చేయాలంటే, వాస్తు చూడాలంటే మీరు భయపడుదురుగాక. చచ్చిపోయిన ఇంట్లో దీపాలు చూడాలంటే భయపడుదురుగాక. అన్యాయాచారాలు పాటించాలంటే వీరికి ఒక భయం కలిగి మీ యందు భక్తి పెరిగి మీరందరూ రక్షించబడుదురుగాక. అటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచి తల్లి, కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి త్వరగా ముందుకు వచ్చినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. అమ్మా ఇట్రారా, బాక్స్ లేదే. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దామ్మా. అమ్మా దా ప్రార్థన చేసుకుందామా. ప్రభువా స్తోత్రం నాయన. ఇదిగో మీరు చేసిన మేడోని బట్టో మీకు కృతజ్ఞతగా దశంభాగంలో మొక్కుబడి కానుకలుగాను సమర్పించుకున్న మా కానుకలను మీరు అంగీకరించండి, స్వీకరించండి. నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. డ్రింక్స్ పోస్తున్నారా? పాట పాడండి. ప్రభు యేసుదే నీ సత్యమార్గమునే నిలువీడువా కాపాడి రక్షింపగా ఏం తప్పు చేశారు మీరు? స్కేల్ ఎందుకు మధ్యలో పెంచేసావు? ఒక స్కేల్లో ఎత్తుకుంటే అదే స్కేల్ వెళ్ళిపోతా ఉండాలా? రైట్, థ్యాంక్స్ తల్లి. మరే ప్రాముఖ్యమైనటువంటి ప్రకటనలు ఏమి లేవు. వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కనుక బల్లారాధన ఉంటుంది. బల్ల తీసుకునే దానికి అర్హులైన వారందరూ సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా రండి. ఆకాయ గోకాయగా రావద్దు. ఎవరు ఏమంటారమ్మది, ఏమంటారు కాదమ్మా, అదే సరిగ్గా లేకుండా బల్లలో చేయి పెట్టకూడదు. పవిత్రమని కాదు, ఒక కరెక్ట్గా అది ఇచ్చింది బైబిల్లో వర్డ్. అది ఎవరైతే అయోగ్యంగా బల్లలో చేయి పెడతారో వారు శ్రమలకు గురవుతారంట. అందుకని మనం ఎవరు అయోగ్యంగా చేపెట్టాం. ఎందుకంటే ముందుగానే ప్రార్థన చేసుకుంటాంగా పాపక్షమాపణ కనుక వాళ్ళకి సిద్ధపడండి. అది చెప్పబోతున్నా. జయశ్రీ ఆంటీకి
ఏది జయశ్రాంటి రాలేదే? జయశ్రాంటికి బాగాలేదు. జయశ్రాంటికి కొంచెం హార్ట్ వీక్ అయ్యింది. గుండె ఒక ఎడమ చేతి భాగంలో కొంత వీక్నెస్ కనపడింది. అందుకని ఆమెకి శోధన ఏంటంటే కొంచెం దడదడగా ఉండడం, కొంచెం ఏదో చెయ్యి కొంచెం లాగడం అట్లా ఉంది. మొన్న బుధవారం అనుకుంటా యాంటోనీ తీసుకుని వెళ్ళారు హాస్పిటల్కి. అక్కడ టోటల్ హెల్త్ చెకప్ చేయించారు. దాంట్లో తేలింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ గుండెకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వీక్ అయింది. కాబట్టి ఆమెకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. కనుక ఇప్పుడు మామూలుగా బ్లాక్స్ ఉంటాయి చూసారా, బ్లాక్స్ నాకు బ్లాక్ అయ్యింది. నాకు బ్లాక్ అయితే ఏం చేశారు, స్టంట్ పెట్టారు, ఒక గొట్టం పెట్టి దాన్ని వెడల్పు చేసి రక్తం బాగా పోయేటట్టు చేశారు. ఇప్పుడు అక్కకి చేసిన అక్కకి ఏమైందంటే వీక్ అయింది, పంపింగ్ వీక్ అయింది ఆ లెఫ్ట్ సైడ్. దాన్ని ఈ స్టంట్లు గింట్లు అవసరం లే, అసలు గుండెని టచ్ చేయాల్సిన అవసరం లే. పేస్ మేకర్ అని ఒక చిన్న ఏదో ఒక పరికరం ఉందంట. చూడండి అది మానవుడికి దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో. దాన్ని ఇక్కడ అమరుస్తారంట, చిన్నగా కట్ చేసి ఆ చర్మంలో అట్లా పెట్టేసి మళ్ళీ కుట్టేస్తారు. అది ఉంటుంది పర్మనెంట్ గా. హార్ట్ లోపలికి ఏమి వెళ్ళరు. ఆ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే ఆ హార్ట్ ని వీక్ అయిన పార్షన్ చక్కగా ఇంకా ఏ ప్రమాదకరమైన స్థితి రాకుండా, ఇప్పుడు అది పెట్టలేదనుకో ఏమో చెప్పలేము, ఎప్పుడన్నా సీరియస్ అయిపోవచ్చు అండి. డాక్టర్ గారు క్లియర్ చెప్పిన మాట. కనుక తల్లి, నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మరి ఆ తల్లి మనందరికీ కోసం ఎంతో ప్రార్థన చేసిన తల్లి. మొన్న పోయిన మంగళవారం కూడా ఎంతగా ప్రార్థన చేసి ఏడ్చి ప్రార్థన చేసిందో సాక్షిగా ఆమె ప్రసన్న చెప్తా ఉంటే నాకు భలే, ఇంత భారంగా ప్రార్థన చేస్తుందా మన జయశ్రీ అక్క అనిపించింది. కనుక జయశ్రీ అక్క గురించి మీరు గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో మీ ఇంటి ప్రార్థనప్పుడు కాదు, జయశ్రీ అక్క అనే వ్యక్తి మీకు మనసులో తట్టిందంటే, అయ్యా మా అక్కని కాపాడు, అయ్యా మాకు గుండెను బలపరచు. ఇంకెక్కడ తప్పించుకుంటాడమ్మా ఆయన? చెరసాల గోడలే బద్దలు చేశాడు. సంఘ ప్రార్థన వలన కదా నిర్మలాక ప్రార్థన చేస్తావుగా. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి, ప్రార్థనా పనులు అన్న వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయించండి. సరే, ప్రార్థన నెక్స్ట్ అమ్మా ఇంకోటి చెప్పడం మర్చిపోయా, నేను మెసేజ్ కూడా పెట్టాను. నా అక్క భర్త బావగారు, మా బావగారు యేసురత్నం గారు, ఆయన పేరు, గుంటూరు మేయర్గా చేశారు ఆయన మరి కొంచెం వయసు ఎక్కువే, కానీ కొంచెం సీరియస్ కండిషన్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చేర్పించారు. వారి కుమారుడే మరి డాక్టర్ మన్మోహన్, ఇందిరా ఆంటీ మోకాళ్ళ ఆపరేషన్ అప్పుడు మాకంత సపోర్టింగ్గా ఉండి, ఆ ఆంటీకి ఆపరేషన్ చేసిన డాక్టరు ఈ మా మేనల్లుడు అరే ఒరే అనుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి మొన్న డాక్టర్ కూడా నాకు మెసేజ్ పెట్టాడు, మామయ్య మీ సంఘం అంతా కలిసి ప్రార్థన చేయండి, నాన్న మీ ప్రార్థనల వలన బాగయి వచ్చి మీ చర్చిలో సాక్ష్యం చెప్పాలి, అది నా ఆశ అని నాకు మెసేజ్ పెట్టాడు. నేను వెంటనే ఆయన ఇది కూడా పెట్టాను, చిన్న వీడియో క్లిప్పింగ్. నిన్న పెట్టిన దాంట్లో కొంచెం అట్లా ఏమంటారమ్మా వెంటిలేటర్ మీద ఉన్నాడు ఆయన. మళ్ళీ రాత్రి పెట్టాడు ఒకటి, వెంటిలేటర్ తీసేసారు. కొంచెం చప్పట్లు గట్టిగా, వెంటిలేటర్ తీసేసారు. కనుక తల్లి ఆయన కూడా ఇంకొంచెం కాలం ఆయనకి ఆయుషీలమ్మని అడుగుదాం, సరేనా? యేసురత్నం గారు, జయశ్రీ అక్క, ఇవే ఇంపార్టెంట్. ఇకపోతే అంటే ఇవి రెండు కొంచెం సీరియస్ మ్యాటర్స్ నేను చెప్పింది. మన పద్మక్క తర్వాత వారి భర్త గారు విజయ్ కుమార్ గారు, మరి అక్క నువ్వు బాగానే వచ్చిన చర్చికి కూడా నడిచి వచ్చిందంటే దేవునికి స్తోత్రం. మరి బావగారికి కూడా కొంచెం ఏదో మరలా నీరసపడ్డారమ్మా, నర్సం అయిపోయిందంట. వారిద్దరి గురించి కూడా మనం రోజు ప్రార్థన చేద్దాం. ఏం తల్లి, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, ఈ ప్రేయర్లు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దేవుని దగ్గర ఒక అప్లికేషన్ పెడుతుండండి. అయ్యా పద్మక్క, అయ్యా విజయ్ కుమార్ అన్నయ్య, అంతే. మనం ప్రార్థించడం మన బాధ్యత.
కార్యం చేయడం ఆయన చిత్తం. లేచి నుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, వెళ్ళిపోదాం. కరెక్ట్ టైమే, నేనేం లేట్ చేయలేదు. అమ్మా అవుతుందా భయం. చిన్న ప్రార్థన. ప్రభువా స్తోత్రం నాయన, ఈ నెలలో 5 వారాలు ఇచ్చావయ్యా నిన్ను ఆరాధించుకునేటకు. బిడ్డలు నిర్లక్ష్యము చూపించకుండా 5వ వారం ఏమిట్లే అని ఉండకుండా నీ మాటలు వినుటకు, నిన్ను ఆరాధించుకునేటకు, తమ కృతజ్ఞతలు తెలియజేసుకున్నటకు దీనులైన ఈ బిడ్డలందరూ వచ్చి ఉన్నారయ్యా. ఏ ఒక్కరిని దాటిపోకుండా ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తంతో ముట్టండి. సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ ఈ క్షణమే మీ స్పర్శతో ఈ బిడ్డల నుంచి పారిపోవును గాక. అవి వారిని విడిచిపెట్టిపోవును గాక. యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తూ ఉన్నాను నాయన. యేసు నామములో స్వస్థతను విడుదల చేస్తున్నాను. మీరు ఇచ్చిన ఆ కృపా వరాన్ని బట్టి ఈ నా బిడ్డలందరిలోకి స్వస్థత ప్రవేశించును గాక. వారందరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చబడుదురు గాక. నాయన, బిడ్డలు ఇచ్చిన ఈ కానుకలను మీరు అంగీకరించండి. సంఘ కానుకలైతేనేమో, కృతజ్ఞత కానుకలైతే స్వీకరించి ఊరింతల ప్రతిఫలము ఆశీర్వాదం బిడ్డలకు దయచేయమని, మరలా మంగళవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన వీటిలో కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సంతోష సమృద్ధులతో మమ్మల్ని నింపి నడిపించమని జయశ్రీ అక్కకు, యేసురత్నం బావగారికి, అలాగే పద్మ సహోదరికి, వారి భర్త అయినటువంటి విజయ్ కుమార్ బావగారికి కూడా సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపి నేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా ఎనిమిదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలోకి తేక దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయో, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో ప్రత్యక్షంగా పాల్గొన్న బిడ్డలందరికీ, ఆన్లైన్ లోని బిడ్డలకు, రైల్వే క్రిస్టియన్ సమాజంలో ఈ రోజు రాలేకపోయినా సభ్యులుగా చేర్చబడిన ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృంగరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంబు కృంగరించు దేవా. ఆమేన్. ఆమేన్. అది కట్ చేయండి.